దయగల తండ్రి, నీకు స్తోత్రంలో ఇదే కాల సమయంలో మీ పాదముల చింతకొస్తున్నాం దేవా. కృప చూపించండి తండ్రి, కృప చూపించండి అయ్యా. మా శరీర బలహీనతను బట్టి ఆలస్యమైన పడిగిన దయతో జ్ఞాపకం తీసుకుంది తండ్రి అయా. గడిచిన 2 రోజులు మీ సన్నిధికి మేము కనబడలేకపోయాం. మీ కృపలో మిమ్మల్ని కడగండి. మీ పాపలము, దౌర్భాగ్యులము, ఏ మంచి లేని వారము, ఏ దిక్కు లేని వారము, ఈ లోకంలో ఒంటరి వారము. మీరే మాకున్న ఏకైక ఆధారం. ఈ కాపుదల మాకు కావాలి. ఈ లోకంలో చూపించినంత కాలం మీ తోడు మాకు కావాలి. మీ రక్తము చేత అయ్యా మమ్మల్ని శుద్ధి చేయండి. ఉదయకాల సమయంలో మమ్మల్ని నడినెత్తి మరుకురాని కాలు వరకు మమ్మల్ని మీరు కడగండి, శుద్ధీకరించండి. మమ్మల్ని కడగండి రాజు. తలంపుని కడగండి, మా ఆలోచనని కడగండి, మా హృదయాన్ని కడగండి. అంతరింద్రియములను మీరే ఎరిగిన దేవుడు కదా. ఈ ఆయాసకరమైన తలంపులు దాగి ఉన్నాయేమో, ఈ ఆయాసకరమైనటువంటి పరిస్థితి మా యందున్నదేమో చూడండి ఒకసారి. ఆ ఉదయ కాల సమయంలో మమ్మల్ని మీరు కనికరించండి ప్రభు, మమ్మల్ని మీరు కనికరించండి. ఎక్కువ నేను లేచేదను, నా దేవుని సన్నిధికి వెళ్ళేదని దావీదు పైకి. మీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, మీ సన్నిధానంలో దేవా ఎన్నో మేలులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అందిస్తున్న సకల చీకటి శక్తుల ప్రభావం ప్రభా, మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి సుక్రీస్తున్నాముల గద్దిస్తూ బంధిస్తున్నాం. మా తలంపుల మీద, మా ఆలోచనల మీద పనిస్తున్న చీకటి అంధకార దయ్యపు సమూహములను వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ఏ రీతిలుగా, ఏ కోణములో మా మనస్సు మీద దాడి చేస్తున్నాయో ఎరిగిన దేవుడు. ఏ రకమైన తలంపులు మాకు ఇస్తున్నాయో చీకటి శక్తులను ఎరిగిన దేవుడు. మీరు దిగిరండి రాజా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపాభరితుడా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు నా తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మా ప్రార్థనకు స్పందించే దేవుడు, పెద్దలకడనే లేచి మా మొరలు ఆలగించే దేవుడు. నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, నీకు వందనాలు, 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 వందనాలు రాజా. నీ అభిషేకం మాకు కావాలి లోకంలో జీవించడానికి. పరిశుద్ధాత్మ నింపుదల మాకు కావాలి లోకంలో జీవించడానికి. పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి, అభిషేక తైలము చేత మమ్మల్ని నింపండి. కడవరి వానకాలం కొరకు వెళ్ళుకోమన్నావు దేవా. కడవరి వానకాలమును మీరు వాన మీద కుమ్మరించండి తండ్రి. నీకు హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతికాంక్షణీయుడా, నీకు స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, నమ్మదగిన సహాయకుడు, నీకు స్తోత్రాలు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు సిలువను జూచు కొలది శిల సమానమైన
జీవం గల నీ సిలువ శక్తిని బట్టి నీకు వస్తుంది. దయగల తండ్రి, నా సిలువను గూర్చిన వార్త దర్శించున్న వానికి వెర్రితనము కానీ మాకు అది దేవుని శక్తి. సిలువలో దాగి ఉన్న శక్తి, కలువరి కొండ మీద దాగి ఉన్నటువంటి అభిషేక తైలం. అయా, నాలో మాలో ప్రతి ఒక్కొక్కరిని మీ సిలువ దర్శించుగాక. We need the visitation of the cross in my life, Lord. సిలువను చూచుకున్నది శిల సమానమైన మా మనస్సు నలిగి కరిగి, అయా సిలువలో మా మనస్సు కరిగిపోతుంది. రాతి లాంటి మా మనస్సు కరిగిపోతుంది. సిలువ దర్శనము మాకు దయచేటి ఉదయకాల సమయం. We need the visitation of the cross in my life, Lord. Hallelujah, 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 hallelujah. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరొకసారి మనము సిలువ వైపు చూస్తూ దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశమును బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న వారి గురించి మనం ప్రతిరోజు మానక విజ్ఞాపన చేయించు ఉన్నాం. దేవుడు మరి ఏ ఒక్కరిని కూడా మరి తన ప్రణాళిక నెరగకుండా ఈ లోకయాత్ర ముగించకూడదు. క్రీస్తు చెంత నడిపించబడాలి, క్రీస్తు ప్రేమలోని నడిపించబడాలి. దేవుడే దిగి వచ్చి అద్భుత కార్యం జరిగించినట్టుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, నశించిపోతున్న వారికి ఏ కులమైన, ఏ మతమైన, ఏ ప్రాంతమైనా, ఏ భేదమైన క్రీస్తు ప్రకటించబడాలి కదా. సువార్త ప్రకటించుటకు దేవుడి ద్వారాలు తెరవాలి. గొప్ప సువార్థికులను దేవుడు లేవనెత్తాలి. కొత్త విస్తారంగా ఉన్నది, వస్తేవారు కొద్దిమంది ఉన్నారు. కొత్త వారిని పంపుము దేవా అని వేడుకొని మనం కూడా వేడుకుంటున్నాం. కొత్త వారిని పంపండి, మీ ఆత్మకార్యం జరిగించండి అని మనం కూడా వేడుకుంటున్నాం. మరొకసారి ప్రార్థన చేద్దాం. అదే రీతిగా రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా మరి సత్యములో ప్రతిష్ఠించబడాలి. సత్యము ఎరగని వారుగా కూడా ఏ ఒక్కరు ఈ లోకయాత్ర ముగించారు. మీరు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై అని లేఖనం సాక్షిస్తుంది. దేవుడు దిగి వచ్చి అట్టి కార్యం జరిగించినట్టుగా మనం మరొకసారి ప్రార్థన చేద్దాము. మరి సత్యం కొరకు ఆసక్తి గల వారిని దేవుడు దేవజనుని యొక్క గ్రంథాల చెంత నడిపించినట్లుగా మరి సాహిత్యం కూడా దేవుడు మరి అద్భుత కార్యంగా ప్రతి క్రైస్తవ కుటుంబంలోనికి దైవజనుని యొక్క గ్రంథాలు వెళ్ళినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదివి సత్యాన్ని గ్రహించినట్లు కూడా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు దిగి వచ్చి అద్భుత కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. ఈ యొక్క అంశాలన్నింటిని బట్టి నా తమ్ముడు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామానికి కనపరుస్తాం. స్తోత్రం తండ్రి, గడిచిన దినాలంతట్లో మమ్మల్ని క్షేమంగా భద్రపరిచారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విజయకాల సమయంలో నువ్వు ఆయన సన్నిధానంలో ప్రభు మా పాప దోషాలు మీ రక్తం చేత కడిగారు, పరిచారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కడగబడిన హృదయాల చేత నీ పాసనలో కొన్ని ప్రారంభించిన పట్టుకుని వస్తున్నాయి. ప్రభు చూపించండి, ఆలకించండి, అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఈ లోకంలో ఎందరో అయినా రక్షణ పొందగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు నాయన. వారందరూ కొరకు ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయ్యా. వాళ్ళందరినీ ఏ రీతిగా దర్శిస్తారో మాకు తెలియదు, కానీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవనాయన నీకు వందనాలు ప్రభుత్వం. నేనైనా ఏ ఒక్క నశించిపోకున్నట్లుగా ప్రభుత్వం నేనైనా మీ దయ పాలించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభావ. ప్రతి ఒక్కరికి స్వార్థ వర్తమానం అందులోకి సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళు వింటూ ఉన్నా కానీ వాళ్ళ హృదయాల కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మీ వైపు మళ్లించుకోమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ వైపు వాళ్ళ మనసుని మీ వైపు మళ్లించుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభుత్వం అయినా. ఏసయ్యా నీకు వందనాలు ప్రభుత్వం. నైనా ఏ ఒక్క నశించుట అయ్యా మీకు ఇష్టం లేదు కనుక ప్రభుత్వం నేను స్వార్థ వింటున్న వారి హృదయాల్లో మీ కార్యం జరిగించండి అయ్యా. ఏమి చేద్దామా అని ప్రభుత్వం నైనా హృదయాలు నచ్చుకున్నకు సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం నైనా ఏసయ్యా నీకు వందనాలు ప్రభుత్వం. అవును తండ్రి, ఎందరైతే ఇంకా సువార్త ప్రకటిస్తున్న వారు దీవించండి. ఇంకా అనేకమైన ప్రాంతాలకు ఇంకా పంపమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలైనా
అయ్యా కోత విస్తారం కోసే వారే లేరు కనుక ప్రభావ హల్లెలూయా. ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభుత్వనైనా ఇదిగోనైనా కోత కోసే వారిని మీరు పంపమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభుత్వనైనా అయ్యా అనేక మంది మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను కోసే వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది నీ కొరకై అయ్యా అతన్ని నేను నిలబడే వారిగా అయ్యా అతన్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. అనేక మందిని వర్తమానిక ప్రభుత్వం మీరు పంపమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు ప్రభుత్వనైనా యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో తండ్రి సువార్త ప్రకటించి అయ్యా రక్షణ పొంది ప్రవర్తన అయినా రక్షణలో ఉన్నవారు ఎందరో ప్రవర్తన ఆయన మీ సర్వసత్యము చూడలేక గురుడి వారిగా ఉన్నారు నాయన వారి కన్నులు వెలిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అతన్ని ఆయన సర్వసత్యంలోకి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆ సత్య బోధనలో కొనసాగుతూ అయ్యా అతన్ని వేతవారిని ఒకసారి అయ్యా మీరే దర్శించి అయ్యా సత్య బోధన నుంచి విడిపించి సర్వసత్యంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. లేఖన సారాంశమైన బోధన నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా కనికరంగా తండ్రి ఇగో ఈ తరంలో మీరు అయ్యా మీ దాసుని చేత రాయించి ప్రవర్తన నాయన పెట్టిన ప్రతి గ్రంథం కూడా ప్రవర్తన నాయన అయ్యా సత్యాన్వేషణ చేస్తున్న వారందరికీ ప్రవర్తన నాయన మీరు అయ్యా అతని ఆ బుక్స్ పరిచయం చేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి నీకు వందనాలు ప్రవర్తన నాయన గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రవర్తన నాయన ఇగో వారందరూ కూడా సంస్కృతంలో వచ్చుదురు గాకని ప్రార్థిస్తున్నాను. గొప్ప తండ్రి గొప్ప కార్యం జరిగించండి. ఎవరి బోధలు కాల్చివేసి అయ్యా లేఖన సారాంశమైన బోధ ఆదిమ పుస్తకం బోధించిన బోధనకి సర్వసత్యంలోకి ప్రవర్తన నాయన ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు సహాయం దయచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మీ దాసుడు ప్రవర్తన మీ దాసుని చేత రాయించబడిన గ్రంథాలు ప్రతి ఒక్క ప్రవర్తన ఇంట్లోకి ఉండు కాక ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క ప్రవర్తన ప్రతి ఒక్కరు చదువుటకు ఆసక్తి కలిగి చదువుటకు దాన్ని ధ్యానించడానికి ప్రవర్తన దాన్ని హృదయంలో నింపుకునేటకు సహాయం దయచమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మగా మీ కార్యం జరిగించండి. ఇంకా అనేక భాషలు కూడా తర్జుమా అవడానికి సహాయం దయచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ప్రవర్తన అనేకముగా ప్రవర్తన సర్వసిద్ధంలో తండోపతండాలుగా ప్రభావ వచ్చుటకు సహాయం దయచమని దుష్టుడు రాజ్యం ఓడిపోయి సర్వసత్యమైన అయా చెండ ప్రవర్తన ఆయన ప్రతి స్థలం ముందు స్థాపించబడడం కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. దుష్టుడు యొక్క రాజ్యాన్ని దుష్టుడు యొక్క సింహాసనాన్ని కుప్ప కూలుస్తూ ప్రవర్తన నీ రాజ్యాన్ని ప్రవర్తన ఇక్కడ ప్రవర్తన స్థాపిస్తూ ప్రవర్తన నీ సింహాసనాన్ని ఇక్కడ స్థాపిస్తూ ప్రతి ఒక్క స్థలంలో నీ సత్యమైన సింహాసనం స్థాపించబడడు కాకని ప్రార్థిస్తూ ఆత్మదేవ ఈ దేవనాయన అనేక మంది రక్షించబోతున్నందుకు నీకు వందనాలు. అనేక మంది స్వార్థకులను లేవనెత్తబోతున్నందుకు నీకు వందనాలు. అయ్యా గొప్ప తండ్రి నీకు వందనాలు. సువార్త రక్షణ పొందిన వారిని సర్వసత్యంలో నడిపించబోతున్నందుకు నీకు వందనాలు. అయ్యా నడిపించబోతున్న అనేక మంది కూడా అయ్యా మీ దాసుని చేత రాయించబడిన గ్రంథాలు కూడా చదవబోతున్నారు. అయ్యా స్థిరులుగా ఉండబోతున్నారు. సర్వసత్యంలో స్థిరులై అయ్యా నిలిచి అయ్యా నీ ఎదుట ప్రవర్తన నేను నమ్మకమైన నమ్మకమైన మంచి దాసుడానికి అయ్యా పిలిపించుకోబోతున్నందుకు నీకు లెక్క శుద్ధ నామంలోనే ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా దేవుని బిడ్డలారా మరొకసారి కడవరి వానకాలం కొరకు మనం వేడుకుంటున్నాం. దేవుడు ప్రార్థించుకున్నాడు. కడవరి వానకాలం కొరకు వేడుకొని అనుసరించాడు. కడవరి వానకాలము జరగడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సరళమైనటువంటి మార్గం మరొకటి ఉన్నది. దేవుని ప్రజలందరూ సత్యాన్ని గ్రహించాలి, సత్యంలో ప్రదర్శించబడాలి. అప్పుడే కడవరి వానకాలం కుంభరించాలి. You are waiting for a great revival in the presence of God early in the morning. సో మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి అంతకాలంలో దేవుడు ఉద్యమం కొరకు ఏర్పాటు చేసినటువంటి తన కార్యాలు జరుగునట్లుగా మనం వేడుకుంటున్నాం. దానికి ఉపవాస ప్రార్థనలు, దాని కొరకే స్వార్థ పరిచర్య, దాని కొరకే సత్యస్థాపన, దాని కొరకే మా ప్రయాసం అంతా కూడా దేవుడు దిగొచ్చి కడవరి ఉజ్జీవం అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా దైవజనులు అయ్యగారి కొరకు, అయ్యగారి ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా మనము భారంతో ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. దైవజనులకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి దేవుడు సమృద్ధిగా సత్యవాక్య పరిచయ కొరకాయి ఆర్థిక నిధులను సమకూర్చినట్లుగా ప్రతి సావకునికి, ప్రతి విశ్వాసం మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ లోకంలో దేవుడు ప్రతిష్ఠించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి అన్ని దేశ భాషల్లో మరి AI ద్వారా స్వార్థ సందేశాలు అతి త్వరలోనే మరి మార్చి ప్రతి దేశ భాషల్లోనికి ప్రపంచమంతా కూడా అవి విడుదల ఉన్నట్లుగా దేవుడే కార్యం జరిగినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా గ్రంథాలు కూడా ఇంగ్లీష్లో తర్జుమా చేయబడాలి. బలమైనటువంటి ఆత్మకార్యాలు దేవుడు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ఈరోజు జరగబోతున్నటువంటి పాస్టర్స్ కాన్ఫరెన్స్ హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతుండగా దేవుడే మన ప్రత్యేకమైన కంచి వేసి నడిపించినట్లుగా మరి అక్కడ వాతావరణ పరిస్థితులు బాగలేవు. హైదరాబాద్లో మరి క్షేమంగా దేవుడు దూర ప్రాంతాలను చూస్తున్న సేవకులందరినీ క్షేమంగా నడిపించినట్లుగా మనం మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సకల అంశములన్నిటిని బట్టి రవీణ గారు ప్రార్థిస్తున్నారు. అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభునామానికి కనపరుస్తాం.
స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. చూచుచున్న దేవా, మాట్లాడే దేవా, ప్రార్థన ఆలకించువాడా, ఆమేనని పలుకువాడా, నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇదిగో నా ప్రభువా దేవా, ప్రతి ఉదయం నాయన నీ పాద సన్నిధిలో ప్రార్థన చేయడానికి నువ్వు చూపుతున్న కృప కొరకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఈ దినం కూడా నాయన నీ పాదముల చెంతకు మమ్మల్ని నడిపించిన విధానం కొరకు వందనాలు నాయన. దేవా, ఇది వరకు చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలను ఆలకించినందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మరికొన్ని ప్రార్థన అంశాలతో నీ పాదముల చెంతకు వస్తున్నాము యేసయ్య. నీవే కృప చూపించండి, నీవే సహాయం చేయండి, నీవే కార్యం జరిగించండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఇదిగో కడవరి వర్షకాలం కొరకు వేడుకొనమన్నావు దేవా, నీకు స్తోత్రం దేవా. మరి ఇదిగో భూలోకం అంతటా కూడా ప్రభా నీ కడవరి వర్షం పగాలను కుమ్మరించి ప్రభా, కడవరి వర్షంను కుమ్మరించి దేవా, గొప్ప ఉజ్జీవమును రగిలించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు స్తోత్రం. దాని కొరకే ప్రభా ఇదిగో నా తండ్రి జరుగుతున్న ఉపవాస ప్రార్థనలను దీవించండి. దాని కొరకే జరుగుతున్నటువంటి ఉదయకాల ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దాని కొరకే సంఘ పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభా. ఇదిగో నాయన, సార్వత్రిక సంఘంలో వ్యాపించి ఉన్నటువంటి దుర్బోధలను తొలగించడానికి ప్రభా ఈ అంత్యకాలంలోనూ దేవా నిలబెట్టిన ఓఫిర్ మినిస్ట్రీస్ కొరకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మీద ఆసక్తితో రాయించిన గ్రంథాల కొరకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన దేవా. గ్రంథాలను ప్రభా మరి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుండగా నువ్వు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం. మీ దాసుని కమ్ముకొని వశపరుచుకొని ప్రభా, మీ దాసుని దేవా నీవే నీ ప్రభా నా తండ్రి నీ ఆత్మచేత అభిషేకించి ప్రభా గ్రంథాలను ఇంగ్లీష్లోనికి రాయించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. మరి ఇదిగో నాయన, గ్రంథాలు మాత్రమే కాదు కానీ ప్రభా మీ దాసుడు వేల కొలది ప్రసంగాలు, లక్షల కొలది ప్రసంగాలు చేస్తున్నాడు. ఆ ప్రసంగాలు కూడా ప్రభా ఏ టెక్నాలజీని యూజ్ చేసుకొని ప్రభా మరి ఇదిగో ఇంగ్లీష్ భాషలోనికి ఇతర భాషల్లోనికి ట్రాన్స్లేట్ చేస్తుండగా నువ్వు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు దేవా. ఆ సందేశాలన్నీ కూడా ఎవరి ప్రాంత భాషల్లో వారు వినడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం. సత్యమును గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా. సత్యంలో ప్రతిష్ఠించబడడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రతి క్రైస్తవుడికి ఆ సందేశాలు వెళ్ళడానికి నువ్వు సహాయం చేయండి. ప్రతి బోధకుడు వినడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. దేవా, వారి బోధలు దిద్దుకోవడానికి సహాయం చేయండి దేవా. నా తండ్రి, మారు మనసు పొందవలసిన విషయాల్లో వారు మారు మనసు పొంది ప్రభా సత్యంలో ప్రతిష్ఠించబడడానికి నువ్వు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు తండ్రి. మరిదిగోనైనా మీ దాసుని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఫిరయ్య గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. దేహం నిండా నా తండ్రి ఇదిగో నీ పరలోకపు శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎముకల్లో, కీళ్ళల్లో, మూలుగల్లో నీ సత్తువను నింపుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. మీ దాసుడి చుట్టూ నీ శిలువ రక్తమును కంచెగా వేయండి, నీ దహించు అగ్నిని కంచెగా వేయండి, నీ దేవదూతలకు కావలి ఉంచండి ప్రభా. నీకు స్తోత్రం. మీ దాసుడికి ప్రభా విరోధంగా రూపింపబడే ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా నాశనం చేయండి దేవా. మాంత్రిక శక్తులను లయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని నీ కౌగిట్లో భద్రము చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ రాకడ పర్యంతం నిలిచుండే పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. మీ దాసుని ప్రయాణాల్లో క్షేమంనివ్వండి ప్రభా. చేరవలసిన గమ్యస్థానాలకు సుఖంగా క్షేమంగా చేరుటకు నువ్వు సహాయం చేయండి ప్రభా. మీ దాసుడికి ఉన్నటువంటి అప్పు అనే కొండను మాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అప్పును తొలగించండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. మరి ఇదిగో తండ్రి, నీ పరిచర్య జరుగునట్లుగా, ఇంకా ఉధృతంగా జరుగునట్లుగా నా తండ్రి కావలసినటువంటి ధననిధిని సమకూర్చుమని, పంపించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన ప్రభా. మరి ఇదిగో నాయన, అనేక మీటింగులు నిర్వహించడానికి కావలసిన ధనమును దయచేయండి దేవా. గ్రంథాలు తండ్రి ప్రచురించడానికి కావాల్సినంత ధనమును దయచేయండి. ఇంకా సంఘాలు కట్టడానికి కావాల్సినంత ధనమును దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం వందనాలు అయ్యా. నీ పరిచర్య దేవా మరి ఇదిగో బహుగా జరగడానికి కావాల్సిన ధనమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఇదిగో మీ దాచుకున్నటువంటి ప్రతి అవసరత అక్కర తీర్చండి. వాహనం విషయంలో, గృహం విషయంలో నీ కృప చూపించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన
ప్రభా మరి ఇదిగో నాయన ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి ప్రతి సేవకుని యొక్క అవసరత అక్కర బాగుగా ఎరిగి ఉన్న దేవా నీకు స్తోత్రం వందనాలు. అయ్యా నిరుపేద స్థితిలో సేవ చేస్తున్నటువంటి మీ దాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కేవలము నా తండ్రి ఇదిగో మీటింగ్లకు వెళ్ళలేనంత దేవా నిరుపేద స్థితి ప్రభా, ట్రాన్స్పోర్ట్కు దేవా చాలినంత ధనం లేని నిరుపేద స్థితిలో ఉన్నటువంటి మీ దాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఆర్థిక ఇబ్బందులను తొలగించండి తండ్రి నీకు స్తోత్రం. ఆర్థిక దీవెన దయచేయండి, ప్రతి నీ సేవకుడికి ఆరోగ్యం దయచేయండి, ఆత్మాభిషేకము దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రతి సంఘాన్ని నువ్వు నిండుగా మెండుగా దీవించండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభా నీకు స్తోత్రం. ఇంకా మీ దాసులందరికీ దేవా సువార్త అందరి ప్రాంతాలకు సత్య సువార్తను తీసుకుని వెళ్ళడానికి కావాల్సిన మార్గం సరళము చేయండి ప్రభా, ద్వారములు తెరవండి ప్రభా నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రం వందనాలు. మరి ఈ దినం జరగబోతున్నటువంటి పాస్టర్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. నా తండ్రి అనుకూలమైన పరిస్థితులను దయచేయండి. మరి హైదరాబాద్లో వర్షం పడుతుండగా దేవా మీద ఆశలందరికీ ఎలాంటి ఆటంకం లేకుండా సకాలంలో ప్రభా మరి ఇలాంటి ఇబ్బందులు లేకుండా రావడానికి నువ్వు సహాయం చేయండి. తిరుగు ప్రయాణంలో కూడా నువ్వు సహాయం చేయండి దేవా. ఆ మీటింగ్ జరుగుతుండగా నా తండ్రి నీ ఆత్మను ఎండుగా మెండుగా కుమ్మరించండి ప్రభా నీకు స్తోత్రం. నీ సన్నిధిని కుమ్మరించండి, నేరుగా నీవే దిగి వచ్చి ఆ తండ్రి కాన్ఫరెన్స్ అంతటినీ నీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అక్కడున్న వారితోనూ లైవ్లో వినేవారితో ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లిస్తూ అయ్యా చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలన్నింటినీ ఆలకించి అంగీకరించి ప్రతిఫలము దయచేసి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప నిండుగా నిచ్చితివి. Yes, sir.
శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది జ్ఞానాది సంకల్పమే. శాశ్వత రాజ్యముకై నన్ను నియమించినది జ్ఞానాది సంకల్పమే.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొద్ది నిమిషములు మనము దేవుని యొక్క వాక్యము ధ్యానం తీసుకుందాం. దయగల తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు. కృపాభరితుడా నీకు స్తోత్రం. యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చదువుతూ ఉన్నాను. శోధన సహించు నరుడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుడి చేత శోధించబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడు. చదువుబడిన లేఖన పరిశుద్ధ భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫేస్ చేసేటటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. కొంతమంది ఏ రకమైనటువంటి రోగాలను ఫేస్ చేయకపోవచ్చు, వారికి ఉన్న హెల్త్ కండిషన్ బట్టి, వారు పెరిగినటువంటి వాతావరణం, ఉన్నటువంటి కుటుంబం, ఇవన్నీ ఆలోచించుకుంటారు. ఏ రోగం రాకపోవచ్చు కొంతమందికి. ఇప్పుడు నేను ఎన్నోసార్లు సాక్ష్యం చెప్తాను. ఇప్పుడు నేను దగ్గర 40 సంవత్సరాల దాకా, ఇప్పటిదాకా నేను ఎప్పుడు గ్లూకోజ్ పెట్టుకోనిలే. అంటే అటువంటి పరిస్థితులు దేవుడు రానియలేడు. నేను మంచాన పడి లేవకుండా ఉండి వెంటిలేటర్స్ మీదనో లేకపోతే ఐసీయూలోనో ఉన్న పరిస్థితి ఎప్పుడు రానివ్వలేడు దేవుడు. ఎప్పుడు ఎక్కువ ఇంజక్షన్ల కోసం తీసుకున్నది లేదు నాకు తెలుసు. సో ఒక ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు తన కృపను బట్టి. కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు చాలా కాలం రాకపోవచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కొందరికి రాకపోవచ్చు. ధనవంతుల కుటుంబంలో పుడితే ఏ రకమైన ఆర్థిక సమస్య ఉండదు, మరి ఇంకా శ్రమలు రావు, ఎన్నో అంటే మనకు ఖచ్చితంగా వస్తాయంటే అని చెప్పడానికి అవకాశము లేవు కొన్ని విషయాలు. అంటే ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, లేకపోతే కుటుంబపరమైన సమస్యలు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఖచ్చితంగా వస్తుంది. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఒక విషయం మాత్రం మన జీవితంలో ఖచ్చితంగా వాడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, అనుభవించాల్సిందని చెప్పాలినటువంటి ఒకే ఒక్క కార్యక్రమం ఉండదు. ఏంటంటే అది శోధన. ఇక్కడేమంటుందంటే ప్రతి వాడు అన్నాడు, శోధనకు నిలిచిన వాడై అన్న తర్వాత ప్రతివాడు శోధింపబడుచున్నాడు, తన స్వకీయమైన దురాశల చేత ఎరవబడి వాడు మరలు కొట్టబడిన వాడై శోధింపబడుచున్నాడు. శోధన అనేటటువంటిది దేవుని బిడ్డలారా రక్షింపబడిన మనకు వస్తుంది, రక్షింపబడిన వారికి వస్తుంది. అందరికీ శోధన ఉంటుంది. ఒక్కో స్థాయిలో ఒక్కో రకమైన శోధన ఉంటుంది. శోధన అనగానే ఎప్పుడు ఈ కామ సంబంధమైనటువంటి కోరికలు, ఆలోచనలు కలగడమే కాదు. కొన్నిసార్లు కొన్ని రకాల శోధనలు, బలహీనతలు వస్తాయి. శోధన అనేది రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి మరి ఎప్పుడు ఏదో జరుగుతుందేమో అనే అనుమానపు శోధన ఒకటి ఉంటుంది. నాకేమైనా కీడు జరిగితే ఎట్లా అని యోబుకు వచ్చింది ఆ శోధన. యోబుకు వచ్చిన శోధన ఏంది? యోబు శోధించబడ్డాడు, అతడు శోధన నిలిచిన వాడే. ఏ శోధన వచ్చింది యోబు జీవితంలో? ఒక శరీర సంబంధమైన, ఒక స్త్రీ వ్యామోహక సంబంధమైన శోధన కాదు, ఆర్థిక సంబంధమైన శోధన కాదు. మరి తనకు వచ్చిన శోధన వేరు. అతడు శోధన నిలిచినాడు. దేవుని బిడ్డలారా,
ఈరోజు నేను మనం ఉన్నటువంటి స్థితిలో ఏ రకమైనటువంటి శోధనలు అయినా మనకు ఖచ్చితంగా ఎదురవుతాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శోధన వచ్చినప్పుడు వెంటనే ఆ శోధన లొంగిపోకూడదు. శోధన ఇద్దరు వ్యక్తుల ద్వారా వస్తుంది. ఒకటి దేవుని ద్వారా మనకు శోధన కలుగుతుంది. దేవుడు మనల్ని శోధిస్తాడు. దేవుడు శోధించే ప్రక్రియ ఎందుకంటే మరి మనకు ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళడానికి. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, లోకంలో ఒకడు 10th క్లాస్ పాస్ అవుతున్నట్టు అర్థమైంది, వానికి అక్కడ ఒక ఎగ్జామ్ అనేది ఉంది. ఎగ్జామినేషన్ లేకుండా వానికి విలువ లేదు లోకంలో. ఇన్ ఎనీ సిచ్యువేషన్ వాడు ఒక ఉన్నతమైన స్థానానికి అధిరోహించినాడంటే చాలా ఎగ్జామ్స్ పాస్ అవుతూ వచ్చాడు. ఒకడు ఐఏఎస్ అయిందంటే, ఐపీఎస్ అయిందంటే, లేకపోతే ఒక మంచి ఇంజనీరింగ్ అయినంటే, ఒక మంచి సైంటిస్ట్ అయినంటే ఏంటంటే అవన్నీ ఎగ్జామ్లు పాస్ కావాలి. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచంలో ఎవ్వరు పొందినంత ఉన్నతమైన డిగ్రీలు ఆయన పొందాడు అంటే ఎన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఉంటాడు ఆయన. సో శోధన అనేటటువంటిది దేవుడు మనకిచ్చే శోధన ఈ రకమైంది. అంటే అర్థమైందంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ పైకి ఎక్కించడానికి 3 రకాల శోధనలు దేవుడు అనుమతిస్తాడు. నేను ఒక అభిషిక్తునిగా దేవుడు స్థిరపరచాలనుకున్నప్పుడు నీ రక్షింపబడే తెల్లారి అభిషిక్తుడు కావు, ఒక బలమైన శోధన వస్తుంది. యేసు ప్రభుల వారి గురించినటువంటి సమాచారం ఆ ప్రదేశం అంతటి ఒకటేసారి వ్యాపించలే. ఆయన పుట్టగానే అందరికి తెలియదు ఎవరికి. ఆయన 30 సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఆయన శోధించబడ్డాడు. ఏంటంటే లూకాసు సువార్తలో మనం గమనించినట్లయితే, లూకాసు సువార్తలో 4వ అధ్యాయంలో ఈ మాటలు చెప్తాడు. 4:4 ఏమన్నాడు? అందుకు యేసు ఏంటండి అక్కడ మొదటి వచనం చూడండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. హీ వాజ్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ హీ వాజ్ బై టెంప్టెడ్ బై ద డెవిల్. అంటే మన జీవితంలో ఆత్మచేత నడిపించబడే ప్రక్రియ ఉంటుంది. అదే ప్రక్కలో సాతాను యొక్క శోధన కూడా ఉంటుంది. నాకు ఏ శోధన లేదని ఒక వ్యక్తి చెప్పిందంటే వాడు ఆత్మచేత నడిపించబడతాడని అర్థం. వీ కెన్ ఫేస్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్ సమ్ టెంప్టేషన్స్. వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్స్ ఆర్ కమ్స్ ఇన్ అవర్ లైఫ్. ఏ రకమైనటువంటి శోధనలు వస్తాయి? ఎప్పుడు నాకైతే చాలాసార్లు మరి ఆర్థికపరమైన శోధనలు రాలే, ఆరోగ్యపరమైన శోధనలు రాలే, కుటుంబపరమైన శోధనలు అసలే రాలే, సంఘపరమైన శోధనలు వచ్చినాయి, తలంపుల పరమైన శోధనలు, హృదయపరమైన శోధనలు. కొన్నిసార్లు రొటీన్ ప్రెషర్ వస్తుంది మైండ్ మీదకి. ఏ అవసరం లేనటువంటి ప్రెషర్ అండి, సైతం ద్వారా కలుగుతుంది. నాకు ఒక ఆరోగ్యం మంచిగా ఉంది, ఆర్థిక పరమైన లేవు, ఎందుకు నా మైండ్ ప్రెషర్ డిప్రెషన్కు రావాలి? నాకు ఏం తక్కువ నా మైండ్ డిప్రెషన్కు రావాలి? నాకు ఏమైందని నా మైండ్ డిప్రెషన్కు రావాలంటే, కొన్నిసార్లు ఏమో మనం రోడ్డు పట్టు వెళ్తున్నప్పుడు సడన్గా మన మీది కొన్ని చీకటి శక్తుల దాడి జరిగినప్పుడు మన మైండ్ డిస్టర్బ్ అయిపోతా, ఒక పెద్ద బరువు మన మైండ్ మీద మోస్తున్నట్టు ఉంటుంది. ఇది ఒక రకమైన శోధన, ఎవరు చెప్పుకునేటువంటి శోధన. రాత్రి పగలు మన మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, ఒక ప్రెషర్ అంటే వారిని వెంటనే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక సైతాన దాడి జరిగినటువంటి ఏదో ఒక ప్రెషర్ వాళ్ళ మైండ్ మీద పడ్డ మనుషులు చీటికి మటుకు చిరాకు పడుతూ ఉంటారు. సంతోషం ఉండదు వారి జీవితంలో, చిరునవ్వు ఉండదు వారి జీవితంలో, శాంతి ఉండదు వారి జీవితంలో, ఏదో పొగొడుకున్నట్టు ఉంటారు. అంటే ఏదో ఒక మంత్రపు దాడి వీరి మీద జరిగిందా, ఏదో ఒక సాతాను దాడి వీరి మీద జరిగిందా, ఏదో ఒక శోధన చేత వీరు నడిపించబడుతున్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుని చేత శోధింపబడ్డవాడేమో వాడి చీటి మాట కోపడాడు, వాడు పరీక్ష నిలిచిన వాడు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడం పోయినాడు కోపడతాడా? యథార్థంగా ఫేస్ చేస్తారు దాన్ని. దేవుడు శోధించేటటువంటి మనల్ని శోధనలు, దేవుడు మన జీవితంలో నడిపించే శోధనలు కొన్ని ఉన్నాయి. యాకోబు పేతురు రాసినటువంటి పత్రికలో ఈ మాట చెప్తాడు. పేతురు రాసిన పత్రిక ఏంటండి, 1వ అధ్యాయము 6వ వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించువారును. ఏంటంటే దేవుడి చేత కలిగే శోధనల్ని బట్టి మనం ఏం చేయాలంట? ఇందువలన మీరు మిక్కిలి ఆనందించువారును. కానీ ఏమన్నాడు మళ్ళా? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుచు ఉన్నది కదా, దానికంటే అన్నాడు. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదాయి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలామందికి శోధనలు ఇష్టం ఉండవు, చాలా తప్పది.
దేవుని చేత కలిగే శోధనల్ని మనం ఆల్వేస్ షుడ్ వెల్కమ్. నన్ను మీరు బాగుగా పరీక్షించండి ప్రభువా, నన్ను నల్లగొట్టండి, నన్ను పుటము వేయండి నీ అగ్నిలో. ఎంతెంత నువ్వు దేవుని దగ్గర ఈ యొక్క శోధనను సహించడానికి ఇష్టపడతావో అంతంత నీలో అభిషేకం పెరుగుతుంది, అంతంత నీలో సేవ భారం, ప్రేమ, దేవుని మనస్సు నీకు వచ్చేస్తుంది. ఈ లోకంలో నువ్వు ఎవరిని బట్టి ఏడవవు, దేవుని బట్టి ఏడుస్తావు, దేవుని కార్యాలను బట్టి ఏడుస్తావు. అంటే ఎంతగా శోధించబడితే ఒక యోబు ఏంటండి భూమి మీద సాక్ష్యం పొందాడు, ఎంతగా శోధించబడితే దావీదు భూమి మీద సాక్ష్యం పొందాడు, ఎంతగా శోధించబడితే మన ప్రభు సాక్ష్యం పొందాడు. అతడు ఎన్నో శోధనల చేత కన్నీళ్ళ చేత అంటాడు హెబ్రీ రాసిన పత్రికలో. ఈరోజు మనము అడుగుతాం ప్రభుకు, ప్రభువా మేము నీ ద్వారా ప్రతిదినము శోధించబడాలి, ప్రతిదినం ఒక ఎగ్జామ్ రాస్తూ ఉండాలి, మేము మమ్మల్ని పరీక్షించండి. ఇంతకాలం మాకు భక్తిని నేర్పించినావు కదా, పరీక్ష పెట్టావా భక్తికి. ఇంతకాలం మాకు విశ్వాసాన్ని నేర్పించినావు కదా, పరీక్ష పెట్టావా విశ్వాసానికి. ఇంతకాలం మాకు ప్రేమ నేర్పించినావు కదా, మా ప్రేమ పరీక్ష పెట్టావా. ఇంతకాలం మాకు సహనం నేర్పించినావు, సహనాన్ని పరీక్ష పెట్టావా. సహనానికి వచ్చే పరీక్షలు చాలామంది ఫెయిల్ అయిపోతారు. ప్రేమ అనేటటువంటి అంశం మీద దేవుడు ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు చాలామంది ఫెయిల్ అయిపోతారు. మరలా నువ్వు సాధన చేయాలి, మళ్ళీ అడగాలి. చాలా కాలం దేవుని దగ్గర ప్రేమను అడిగినాం, యాజ్ ఎ సిచ్యువేషన్గా మనకు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ప్రేమ చూపించలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. సహనం గురించి చాలాసార్లు అడిగాం, కొన్నిసార్లు సహనం చూపించే పరిస్థితి వచ్చినప్పుడు మనం సహనం చూపించకుండా ఫెయిల్ అయిపోతాం. ఈగోను తొలగించు ప్రభువా అని ప్రార్థన చేశాం. ఒక సిచ్యువేషన్లో మనం ఈగోను కనుపరుస్తూ ఉంటాం, అంటే ఫెయిల్ అయిపోతాం. దేవుని పరీక్షలు అవన్నీ, వీళ్ళలో ఎంత ఈగో ఉంది కాలిపోయింది పరీక్షించడానికి. కొన్ని నీలో ఈగోను పుట్టించేటటువంటి పరిస్థితులు మరలా నడిపిస్తాడు దేవుడు. నీ అహాన్ని దెబ్బతినదా లేదా, నీ అహం చచ్చిపోయిందా లేదా, నువ్వు సజీవదాహంగా క్రీస్తు నందు నువ్వు సమర్పించుకున్నావా లేదా, దేవుడు పరీక్ష పెడతాడు. నేను క్రీస్తు సిలువలో చచ్చిత్రి అని చెప్పాల్సిన వాళ్ళు ఎంతమంది. అంటే అది ఎప్పుడు బయటపడుతుంది అంటే మన గురించి మన ముందు ఎవరైనా వచ్చి ఏంటండి, నిన్న నేను ఒక పోస్ట్ పెట్టిన 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 4 రోజులు మరి ఉపవాస ప్రార్థన. ఒకడు అంటాడు, ఆ కామెంట్ ఉంది మీరు చూడండి ఫేస్బుక్లో పోయి, యేసుప్రభు బైబుల్లో మీరు ప్రార్థన చేసినప్పుడు తలుపు వేసుకొని రాస్తే మందరం దేవుని మొదలుపెట్టమని అంటారు, ఇట్లా డబ్బా వాయించుకోమని చెప్పలేదు అంటాడు అని కామెంట్ చూసి నవ్వు వచ్చింది. అంటే మన జీవితంలో ఒక్కరోజు కూడా ఉపవాస ప్రార్థన చేయలేదని అర్థమైంది నాకు. ఇప్పుడు దాన్ని బట్టి మన బీపీ వేసుకొని అవసరం లేదు. వాడు కూడా హాఫ్ నాలెడ్జ్ గడాడు, వానికి ఆత్మీయత గురించి తెలియదు. నేను ఎప్పుడు అట్లా అనుకుంటా, నేను చేసే సేవా కార్యక్రమాల గురించి కానీ లేకపోతే నా యొక్క వ్యక్తిగత జీవితం గురించి కానీ ఎవడ నెగిటివ్గా మాట్లాడుతుందంటే వాడు ఇంకా చాలా దూరం కూడా అనుకుంటా. దాన్ని బట్టి పెద్ద గందరగోళ బీపీ పెంచుకొని ఏంటంటే టెన్షన్ పడద్దు. మన జీవితంలో కొన్ని వస్తాయి. ఇప్పుడు తలపు తెరిచిపెట్టే మనకు దోమలు వస్తాయి ఇంట్లోకి. ఇప్పుడు దోమలు రాగానే టెన్షన్ పడి ఎట్లా దోమలు వచ్చాయి కదా నైట్ ఎంత మనం అనుకోవద్దు. అప్పటిదాకా ఆల్అౌట్ పెట్టేసారే కదా. సింపుల్గా మన చేతికి మట్టి అంటకుండా దోమల్ని బయటికి వెళ్ళగొట్టే ప్రక్రియ. అట్లా ఎవరైతే మన జీవితంలో నెగిటివ్గా మాట్లాడుతూ నిరుత్సాహపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, దేవునికి అప్పగించాలి అంతే. వాడు ఒకవేళ సాతాను చేత ప్రేరేపించబడి ఒకవేళ నా మీద దుష్ప్రచారాలు చేస్తే, సాతాను చేత ప్రేరేపించబడి నాలో ఏదో తప్పుపట్టాలని ప్రయత్నం చేస్తే దేవుడు వాడిని శిక్షిస్తాడు ఖచ్చితంగా. ఒకవేళ దేవుడే అనుమతిస్తే వాడిని ఎవడం చేయలేడు. దావీదు ఒకవేళ వాడిని దేవుడు అనుమతిస్తే చంపుటకు నీవోడు, వాడిని శపించుటకు దేవుడు అనుమతించి ఉండవచ్చు కదా. అప్పుడే అంటాడు హేతు లేని శాపము వాడి తించదు, వాడు శపించనియండి వాడిని, చీపో అని వాడు దుమ్మెత్తి పోస్తున్నాడు కదా అననియండి వాడిని అన్నాడు. అంటే దావీదులో ఏమాత్రం కూడా అహం అనేది లేదు. అహం అనేటటువంటి సబ్జెక్ట్ ఆయన పాస్ అయిపోయాడు. శ్రమలు, కుటుంబపరమైనటువంటి శ్రమలు, శరీర సంబంధమైన శ్రమల్లో యోబు పాస్ అయిపోయాడు. వ్యభిచారము, కామతురాత అనేటటువంటి శోధనలో యోసేపు పాస్ అయిపోయాడు. విశ్వాస్యత అనేటటువంటి శోధనలో అబ్రహాం పాస్ అయిపోయాడు. బహుకాలం గడిచిన తర్వాత అబ్రహామును దేవుడు ఏం చేశాడు? శోధించాడు. హి వాజ్ పాస్డ్ బై దట్ సిచ్యువేషన్. ఎంతమంది భక్తులు దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరం కూడా శోధనకు నిలుస్తున్నామా? శోధనలో మనం పాస్ అవుతున్నామా? మనం శోధనలు వస్తున్నప్పుడు ఏ శోధన ఏ రకంగా వచ్చిందని పరిశీలన చేసి, ఇది అనుదినము చేయాల్సినటువంటి ఒక ఎక్సర్సైజ్. రోజుకు మనకు 100 సాధారణ ద్వారా కలిగితే ఒకటి దేవుని ద్వారా కలుగుతుంది. ప్రతి శోధనను కూడా మనం బంధించని ప్రార్థన చేయొద్దు. ఏది సాతాను ద్వారా వస్తున్న శోధన ఉందో అది తొలగించు. కొన్ని నా యొక్క
శరీరేచ్ఛలను బట్టి నాకు శోధనలు కలుగుతాయి. ఇప్పుడు నాకు వయసు వచ్చింది, వివాహం అయింది, పిల్లలు పుట్టారు, ఇప్పుడు నాకు కలిగే శోధనలు వేరు. ఒక పెళ్లిగాను కలిగే శోధనలు వేరు, ఒక వృద్ధుని కలిగే శోధనలు వేరు, పసిపిల్లలకు కలిగే శోధనలు వేరు. ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. అందరికి ఒకే రకమైన శోధన ఉండదు. పసిపిల్లానికి ఏమో చాకటి తిందామనే శోధన ఉంటుంది, ఓ వృద్ధునికి ఉండే శోధన వేరు, ఒక విధవరాలకు ఉండే శోధన వేరు, పెళ్ళైన వారికి ఉండే శోధన వేరు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము శోధనలో చాలా చాలా ఎక్సర్సైజ్ చేయాలి. ఇది అగ్ని లాంటి పరీక్ష. యేసు ప్రభటనందుకే మీరు శోధనలో ప్రవేశించకుండినట్లు మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు అంటే, ఏ శోధనలు అవి? అపవాది ద్వారా కలిగే శోధనలో మనం ప్రవేశించకూడదు. అంటే చాలామంది ప్రవేశిస్తున్నారు, అది వాని శోధన అని పడ్డ తర్వాత గ్రహిస్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు అనుదినం ఏం చేయండి? ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించుము, దుష్టు నుంచి తప్పించు. మనం అదే ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు. ఈరోజు ప్రార్థన చేసినాం. ఈ రోజంతా ఆయన పనులు ఏం పని చేయి. నువ్వు ప్రార్థన చేయని దినమున నీకు ఖచ్చితంగా వాని కొన్ని అన్ని మీద అటాక్స్ జరుగుతాయి. కొందరైనా నేను గాయపరిచే మాటలు మాట్లాడతారు, కొందరైనా నేను టెంప్ట్ చేసే మాటలు మాట్లాడతారు, పాపంలో పడేసే మాటలు మాట్లాడతారు. కొన్ని చూపులైనా నువ్వు పాపంలో పడిపోయే చూపులు కలిగిస్తాడు సాతాను. కొన్ని తలపులైన చెడ్డవి కలిగిస్తాడు. కొంత టైం వేస్ట్ చేస్తాడు, కొంతైనా నీ మైండ్ డిస్టర్బ్ చేస్తాడేమో. కానీ ఉదయకాలం ప్రార్థనలో గడిపి దేవుని శక్తిని పొందుకున్నటువంటి వారిని వాడు ఏం చేయలేడు. ఎందుకంటే అనుదిన ఆహారం మనం పొందుకున్నాం, అనుదిన శక్తిని మనం పొందుకున్నాం. దేవుని బిడ్డలారా, మరొకసారి అడుగుదాం ప్రభుని, ప్రభువా ఈరోజు మొదలుకొని మా జీవితంలో నీ ద్వారా కలిగే శోధనలు మమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తాయి. కాబట్టి అవి మాకు చనిపోయిన దాకా అవసరం. చనిపోయిన దాకా మా పరీక్షలు పెట్టాయా? మేము పరీక్ష నిలిచిన వారుగా ఉండాలి. పరీక్షను తప్పించుకునే వారిగా ఉంటే అక్కడనే ఆగిపోతాం. చాలామంది పరీక్షకు తప్పించుకునే వాళ్ళు ఉంటారు. పరీక్షలు రాయడం ఇష్టం ఉండదు. ఇవాడు పెరిగాడు, ఒక క్లాస్ పైకి రాడు. పరీక్షను తప్పించుకోవద్దు, పరీక్షను అటెంప్ట్ చేయాలా, సంతోషంగా అటెంప్ట్ చేయాలి. ఆనందంతో మనం శోధన నిలిచిన వారుగా ఉండాలి. తప్పించుకునేటటువంటి శోధనలు వేరు. సాతాను పెట్టే పరీక్షల నుంచి తప్పించుకోవాలి. వాడు అసలు పరీక్షనే పెట్టాడు, డైరెక్ట్ వాడు అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. వాడి శోధన బలమైంది కానీ తొలగిపోతుంది. అది వాడి శోధన చాలా క్రూరత్వం కూడుకున్నటువంటి శోధన, ప్రాణాలు తీస్తుంది వాడి శోధన. ఏంటండి, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏదో ప్రాంతం, అది చిన్న కుటుంబం పాపం. ఒక కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటున్నాడు ఒక ఆయన, డ్రైవర్గా పనిచేస్తున్నాడు అబ్బాయి. 2 పిల్లలు, 12 సంవత్సరాల బాబు, 6 సంవత్సరాల పాప. ఎవడో నమ్మోడు ఎవడో తెలియదు అటు రోడ్డు పంట వచ్చాడు. ఆమె ఇంటి బయట బట్టుకుతూ ఉంది. వాళ్ళ భార్య తనను చూసినాడు. సైకోవాడు, దారుణమైన సైకో. మామూలుగా మంచోడుకొని వచ్చాడు ఇంటికి. దగ్గర తక్కువ వచ్చి, అమ్మ కొంత దాహం వేస్తుంది నీళ్ళు అండి అన్నాడు. ఆమె ఇంట్లోకి పోయి నీళ్ళు తీసుకురాడు. వెనకానే పోయిండు. ఇంత రాళ్ళు తీసుకొని ఆమె తల మీద కొట్టి చంపేసింది. 2 పిల్లల్ని చంపేసిండు. ఆమె మీద బంగారము ఏమిలా వాడు ఒక పుస్తకాలు తాడు కొరకు ఒక తులం బంగారం కొరకు 3 ప్రాణాలు తీసిండు సైకో. కర్ణాటకలో మరి ధర్మస్థల దగ్గర మనం చూస్తూ ఉన్నాం వాస్తవాలు. కొన్ని 100 మంది స్త్రీల శవాలు దొరుకుతున్నాయి అంటాడా. మీడియా అంతా ఈరోజు కూడా కూస్తూ ఉంది, దేశం మీడియా. ఎవరు స్పందించే రాజకీయ నాయకులు లేడు. దేవుని బిడ్డలారా, మరి ఎన్ని దారుణాలు మనం చూస్తున్నాం లోకంలో. ఏంటంటే ఒక్కరికి ఒక్కో రకమైన శోధన. ఒకనికేమో అనుభవించి చంపేద్దామనే శోధన వచ్చింది, ఒకనికేమో ఒక తులం బంగారం కూడా ఒక 3 ప్రాణాలు, పసిపిల్లల ప్రాణాలు తీసిన్నాడు. సాతానుగా ద్వారా కలిగే క్రూరమైన శోధన ఉండే. చంపడానికి కూడా భయపడాడు వాడు సాతాను. మన ప్రవీణ్ పగడాల గారి విషయం మనకు అంత తెలిసిందే. ఆయన కూడా తెలివి తక్కువ కార్యక్రమం చేశాడు ప్రవీణ్ పగడాల. అంత జ్ఞాని, మేధావి. సుప్రీంకోర్టులో క్రైస్తవ సమాజం పక్షాన ఒక బిల్లు వేసినాడు. యాంటీ కన్వర్షన్ మీద పోరాటం చేయడానికి పూనుకున్నాడు. అంత పెద్ద పనికి పూనుకున్నాడు. నీవు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీతో తిరగాలి. ఆయన బయటికి రావద్దు అసలు. కేసు అంతా డీల్ చేసిన దాకా ఒక్కడు తిరగడం అలవాటు. అది అజ్ఞానమే, జ్ఞానం కాదు. అలాంటి సేవకులు దేవుని సంఘానికి అవసరం కదా. తెలివి తక్కువ పనిచేశాడు ప్రవీణ్ పగడాల గారు. సెక్యూరిటీ లేకుండా జీవించినాడు. మన దేవుడు కాపాడేవాడే. కానీ కొన్నిసార్లు మరి సాతాను కూడా వాని స్కెచ్లు కూడా ఉంటాయనే విషయాన్ని గ్రహించమని చెప్పిండు ఆయన. మీరు జ్ఞానం లేని వారు ఉండొద్దు లోకంలో, వివేకం లేని వారు ఉండొద్దు అన్నాడు. వివేచన వరం అడుగుమన్నాడు.
ఇక్కడ నుంచి నేను బయటికి వెళ్తున్నా, ఏ రకమైన మనుషులు నాకు ఎదురుకు వస్తారో తెలియదు కదా. ఇప్పుడు ఆ స్త్రీకి చంపిన వానికి ఆమెకి ఏం శత్రుత్వం లేదు, కానీ వాడు సైకో, వాడు సాతాను చేత నడిపించబడుతున్న వ్యక్తి, సాతాను శోధన కింద ఉన్నాడు. వాడు చిన్న చిన్న పిల్లల్ని ఆ ధర్మస్థానంలో స్కూల్ నుంచి వెళ్తున్నటువంటి అమ్మాయిల్ని ఆ గుడి నుంచి ముంగడి నుంచి వెళ్తూ ఉంటే గుంజుకుపోయి రేపులు చేసి అదే డ్రెస్సుల మీద కప్పెట్టినాడు, స్కూల్ డ్రెస్సుల మీద చిన్న చిన్న అమ్మాయిలు. ఏంటంటే ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు సమాజంలో చూస్తున్నాం మనం. మణిపూర్ లాంటి ప్రాంతాలలో ఇది ఎంత సైతాన్ శోధన, ఎంత క్రూరమైన శోధన. పసిపిల్లల్ని రాళ్లతో కూడా చంపిస్తున్నారు, అనుభవించి నగ్నంగా ఊరేగించినారు. దేవుడు దిగి రావాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ సాతాను మనుషుల్ని శోధిస్తున్నాడు, అక్రమాలు చేయడానికి మనుషుల్ని శోధిస్తున్నాడు, కొంతమంది అమాయకులను చంపడానికి మనుషుల్ని శోధిస్తున్నాడు, ఈ లోకంలో సమాధానం లేకుండా చేయడానికి దేవుని బిడ్డల్ని కూడా వాడు శోధిస్తున్నాడు. మన టార్గెట్ అంతా దేవుని బిడ్డలే. అటు అన్యుల్ని శోధించినా, ఇటు క్రైస్తవ సమాజంలో ఉన్నవారు శోధించిన సంఘకన్యగా తయారు కావద్దనేది కదా వాని కుట్ర. కాబట్టి దేవుని బిడ్డల రోజు మనం పవిత్రమైనటువంటి శోధన కిందకి వెళ్ళాలి తప్పితే అపవిత్రమైన శోధనని ఆహ్వానించొద్దు, అపవిత్రమైనటువంటి ఆలోచనని మనం ఆహ్వానించొద్దు. అవి స్వాతంత్రం కలిగినప్పుడు వెంటనే ప్రార్థన చేయాలి. ప్రభువా, నాకు గత 4 రోజులు ఒక శోధన వెంటాడుతా ఉంది, నాకు గత 2 రోజులు ఒక శోధన వెంటాడుతుంది, గత కొన్ని సంవత్సరాలు ఉంటాయి కొన్ని శోధనలు, కొంతమంది సంవత్సరాల తరబడి దాన్ని దేవస్థానంలో ప్రార్థనకు పెట్టి ఇది సాతాను ద్వారా కలిగే శోధన, దాన్ని తొలగించాలని ప్రార్థించాలి. నేను అట్లా కొన్ని 100 శోధనలు చేయించిన, హండ్రెడ్స్ ఆఫ్ టెంప్టేషన్స్ ఇన్ మై లైఫ్. అవి మర్చిపోయా. నాకు 4 రోజులు నిద్రపడని లేవు ఆ శోధనలు. ఉదయకాల ప్రార్థనలు అడిగి దేవుని దగ్గర శక్తిని పొందుకొని ఆ శోధనను తొలగించు ప్రభావం అంటే దేవుడు దాన్ని తీసి పడేశాడంతే, లేదు ఇంకా. కాబట్టి దేవుని బిడ్డలారా, అది నా సాక్ష్యం. అయినా దేవుని ద్వారా నాకు కలిగే శోధనలు ఉన్నాయి, నాకు ఎన్నో పరీక్షలు వస్తూ ఉన్నాయి, కొన్ని పరీక్షలు నిలుస్తున్నా, కొన్ని శోధనలు ఇంకా నిలవలేకపోతున్నా, ఇంకా దేవునికి అడుగుతున్నా. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం ప్రభుత్వంలో. ప్రభువా, తను ప్రేమించు వారిని అన్నాడు. దేవుడు తను ప్రేమించు వారిని శోధిస్తాడు. అతడి శోధన నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటం పొందుకోవడానికి, దేవుడు మళ్ళీ కిరీటాలు ఇవ్వడానికి శోధిస్తున్నాడు, బహుమానాలు ఇవ్వడానికి శోధిస్తున్నాడు, ఉన్నతమైన స్థానంలో పరలోక రాజ్యంలో ఉంచడానికి శోధిస్తున్నాడు. దేవా, నీ శోధన మాకు విలువైంది, నీ పరీక్ష మాకు విలువైంది. నీ యొక్క అగ్ని ద్వారా కలిగేటటువంటి అగ్నిలాంటి శ్రమలు, ఆదిమ సంఘానికి అగ్నిలాంటి శ్రమలు వచ్చినాయి, సంఘం విస్తరించింది, ఈరోజు భూప్రపంచం అంతా అయింది. రేపు సార్వత్రిక సంఘాన్ని దేవుడు శుద్ధీకరించడానికి ఏంటండి శ్రమల కాలము. ఒకేసారి సార్వత్రిక సంఘాన్ని బాగు చేయడానికి, అగ్నిలో తీయబడ్డ కొరివి వల్లే చేయడానికి ఈరోజు మనల్ని కూడా అట్లా దీయమని అడుగుదాం. ప్రభువా, మమ్మల్ని సాతాను ద్వారా కలిగే శోధనలు మా జీవితంలో ఉండకూడదు. వాడు రాత్రి పగలు మమ్మల్ని శోధిస్తున్నాడేమో, వాని కుట్రల్ని కాల్చివేయండి, వాని తలంపుల్ని కాల్చివేయండి. మమ్మల్ని నీ కార్యాల కొరకు, సాతాను శోధన ఎట్లుంటే అంటే దేవుని కొరకు నువ్వు ఏది చేద్దాం అనుకున్నా దాన్ని చేయలేడు, అది వాని శోధన. మధ్యలో ఎంతో కాలం ఉదయకాల ప్రార్థన చేద్దాం అనుకున్నాం, చేయలేడు వాడు. ఏంటంటే శక్తి లేక కాదు, బలం లేక కాదు. మరి ఎన్నోసార్లు కొంత అర్జెంట్ పనులు ఉన్నప్పుడు మనం 4 గంటలకు లేచేది నాకు లేవా? మరి ఎందుకు ప్రార్థనకి లేవలేకపోయినామంటే సైతాన్ శోధన. అది తొలగించడానికి దేవుడు నాకు మళ్ళీ ఉపవాస ప్రారంభం 30 రోజుల తర్వాత జయం వచ్చిందని. 30 రోజుల దాకా ఈ ఉదయకాల ప్రార్థన కూడా నాకు బలం దయచే ప్రభు అని అడుగుతున్న రాత్రి. మరి 30 దినాలు ఏం తినకుండా ఉన్న మనిషి 30 దినం తర్వాత ఉదయకాలం 4 గంటలకు లేవగలుగుతాడా? లేచే శక్తి దేవుడు ఇస్తాడు. ఇవన్నీ కూడా మరి సాతాను అటువంటి డెడ్లాక్ సిచ్యువేషన్స్ వాడు పెడతాడు మన జీవితంలో, కొన్నిటికి మనం చేయనీయకుండా పెడతాడు. అందుకే దైవజనుడు అంటాడు, మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలీడరండి. ఇలా మనలాగా ప్రార్థన చేసేటట్టు ఒక 2000 గుంపులు ఉన్నాయనుకో. ఏంటంటే ఈరోజు రంజు తోఫిర్ గారి యొక్క శిష్యులు, శిష్య బృందం, ఆత్మీయ బిడ్డలు లక్షల మంది ఉన్నారు. ఒక 2000 మంది మనలాగా చిన్న చిన్న సంఘాలు కలిగిన వారు, 2-3 కానీ వేకు అనే మోకరిస్తూ ప్రార్థిస్తున్నారు. 2000 మంది దేవుని శక్తికి రాదా? 2000 మంది వేకునేసి ఒకటే అంశం, ఒకటే థాట్ లైన్ కలిగి ప్రార్థన చేస్తున్నారు. బలమైన దేవుని అగ్ని జ్వాలలు దిగి వస్తాయి. అడుగుదాం, మనలో పుట్టించినటువంటి ఆసక్తి అనేకులలో దేవుడు పుట్టించినట్టుగా మనం ప్రార్థన చేద్దాం. రండి, దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయునుగాక. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు.
ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదముల చెంతకొస్తూ ఉన్నాం. అయ్యా, మమ్మల్ని సాతాను ఎన్నో రీతులుగా వాడు శోధిస్తున్నాడు. మా మనస్సును వాడుకుంటున్నాడు మమ్మల్ని శోధించడానికి, మా శరీరాన్ని వాడుకుంటున్నాడు, మా చుట్టుముట్టున్న పరిస్థితులను వాడుకుంటున్నాడు, మా చుట్టుముట్టున్న మనుషుల్ని వాడుకుంటున్నాడు, మా బంధువుల్ని వాడుకుంటున్నాడు. అయ్యా, వాడిని కుతంత్రాలను కాల్చివేయండి. ఏ కోణంలో సాతాను శోధిస్తున్నాడో యేసు నామములో వాని శోధనలన్నింటినీ యేసు నామములో అయ్యా ఇదిగో తొలగించమని వేడుకుంటున్నాం. మీరు ట్రిమ్ చేయండి ప్రభువా, నీకు స్తోత్రం. మేము దుష్టుని ద్వారా శోధింపబడకూడదు. వాని క్రూరమైన శోధనలు మేము పడకూడదు. వాని కామ సంబంధమైన శోధనలు మేము పడకూడదు. నా తండ్రి, అనవసరమైనటువంటి శోధనలు, ఎవరినో నిష్కారణంగా ద్వేషించే శోధనలు మాకు ఉండకూడదు. ఎవరి మీదనో నిష్కారణంగా మేము నెగిటివ్ ప్రచారం చేసే శోధనలు మాకు ఉండకూడదు. ఎవరి గురించో చెడ్డగా మాట్లాడే శోధనలు మాకు ఉండకూడదు. ఇదంతా సాతాను ద్వారా కలిగే శోధనలు. దయగల తండ్రి, నీ శోధన విలువైంది, అది మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చేది. దయగల తండ్రి, మీ శోధన మాకు రావాలి, మీ పరీక్ష మాకు రావాలి. మమ్మల్ని మీ శోధనలో అయ్యా పరీక్షించండి, రాత్రింబగళ్ళు బాగు చేయండి. కానీ దుష్టుని శోధనలో పడనీయకండి తండ్రి. వాని శోధనలో పడకుండా మమ్మల్ని తప్పించండి. దయగల తండ్రి దిగిరండి. ఈ దినమంతా మీ చితికెత్తి పడుతున్నాం. తప్పించే దేవుడు నీవే. మేమెంతటి వారమయ్యా, మా శరీరము మా మనస్సు బలహీనమైనది. మీరు తప్పించే దేవుడు, మమ్మల్ని తప్పించండి ఈ దినమంతట్లో. నీకు వందనాలు అయ్యా. మరొకసారి ఎన్నో అంశాలు ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. రవీణని బట్టి, నవీందర్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకెన్నో అంశాలు ఉన్నాయి, దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం. మా తమని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తనకున్నటువంటి ఆ యొక్క డిసీజ్ను యేసుక్రీస్తున్నా అలా గద్దిస్తున్నా. సంపూర్ణ విడుదల, స్వస్థత మీద ముట్టండి. నీకు స్తోత్రాలు అయ్యా. గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ ఆత్మ చేత కార్యాలు జరిగించు తండ్రి. మా దైవజనులు, సత్య సంబంధులు ఎందరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి స్వరాజ్ పాస్టర్ గారు, నోవాపాల్ గారు, ఐజాక్ రాజ్ గారు, కరుణాకరణ్ అయ్యా, మరి ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న సేవకులను, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సేవకులను, భారతదేశంలో ఉన్న సేవకులను అయ్యా, మీరు మాకు ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అవుట్ రీచ్ పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు ఇచ్చిన వ్యాపారంను జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు ఇచ్చిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు మాకు ఇచ్చిన ప్రతిదీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల తండ్రి, ఇదిగో నా ప్రభువా, మాకు ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. సకల పొంచి ఉన్న చీకటి దుష్ట శక్తుల ప్రభావం యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నా. మీ పరలోకపు ప్రసన్నత మందరం మీద మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తుంటారు. సహాయం చేయండి తండ్రి. మరలా రేపటి దినమున వేకువనే మీ సన్నిధిలో మేము కనబడటకు మీ కృపను అనుగ్రహించి, మరి రేపటి నుంచి జరగబోతున్నటువంటి ఒక ఉపవాస 50 రోజుల ఉపవాస సభల్లో మీరు తోడుకుంటండి. బలమైన ఆత్మవర్షము కుమ్మరించండి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ఈ దినమంతా కూడా మీ చేతకు అప్పగించుకుంటాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి అపవాదికి నీవానికి రేలకు అనంత కోటి నాశనం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.